ఎవరని చెప్పు. అంటే విదేశీయులు అంతా ఏమనుకుంటారంటే అంతా ఒకటే, అక్కడ క్రిస్టియన్ దేవుడు అంతా ఒకటే అని ఉంటుంది. వేరే వాళ్ళంటూ ఉండదు. మన దేశంలో మాత్రం మతాలు వేరు వేరుగా ఉంటారు కదా. మనమంటూ ఒక జాతీయ భావంతో అందరం కూడా ఒకలాగా ఉన్నాం కదా. అందుకంటే మనలో అసలు కూడా మన అసమయ్యామని అంటున్నారు అనమాట. అంటే మనకి ఎప్పుడైతే నిజమైన స్వాతంత్రం వచ్చిందంటే పాకిస్తాన్లో ఉన్న ముస్లింస్ అందరూ అక్కడ హిందువులందరూ మన కాడికి ఎలాగైతే వస్తారో మన ఇక్కడున్న భారతదేశంలో ఉన్న ముస్లిం ప్రతి ఒక్కరు కూడా ఒక్క మనిషి కూడా లేకుండా, ఒక్క ముస్లిం కూడా లేకుండా వెళ్ళిపోయినట్లయితే అప్పుడే మనకి నిజమైన